వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ మార్చ్ 2026కి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 న్యూస్లో ఉంది. దానికి సంబంధించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం ఇక్కడ. అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, సో ప్రపంచ ఆనందోత్సవ నివేదిక, సో 2026ని రిలీజ్ చేశారు. మరి ఎవరు రిలీజ్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఈ యొక్క నివేదికను రిలీజ్ చేసింది. మరి ఈ నివేదికలు ఏముంటాయి అంటే ఏ దేశము ఏ ర్యాంకింగ్లో ఉంది, అంటే లైక్ హ్యాపీనెస్లో ఆనందంగా ఏ దేశం ఉంటుంది, వాటి యొక్క స్థానం ఏ విధంగా ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ మనకి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏదైతే ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ చేసిందో దాని ప్రకారము మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత చూసుకుంటే మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 116గా ఉంది. సో మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 116th ఉంది. సో 116వ ర్యాంక్ ఉంది. అంటే సంవత్సరం కూడా మెరుగుపడుతూ వస్తుంది. గతంలో చూసుకుంటే 118గా ఉండేది, అంతకుముందు 126 ఉండేది. అలా క్రమేపీ కొంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఇండియాకి సంబంధించి హ్యాపీనెస్లో. మరి దాని తర్వాత మరి అంటే లైక్ ఫస్ట్ ప్లేస్లో ఏ దేశాలు ఉన్నాయి అనేటువంటి అంశం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మనకి ఫిన్లాండ్ అనేటువంటి దేశం ఉంది. సో ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా ఉన్నటువంటి దేశం వచ్చేసి ఫిన్లాండ్. సో దాదాపు ఒక 9 సంవత్సరాల నుంచి కూడా ఫిన్లాండ్ అనేటువంటి దేశమే మనకి ఫస్ట్ ప్లేస్లో వస్తూ ఉంది. సో కంటిన్యూస్గా 9 years ఫిన్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఇక మీదట కూడా మేబీ రావచ్చేమో. నెక్స్ట్ ఇక దాని తర్వాత స్థానంలో మనం చూసుకున్నట్లయితే ఐర్లాండ్ అనేటువంటి దేశం సెకండ్ ప్లేస్లో ఉండగా, డెన్మార్క్ 3వ ప్లేస్లో, కోస్టారికా 4వ ప్లేస్లో, అదేవిధంగా స్వీడన్ అనేటువంటిది మనకి 5th ప్లేస్లో ఉంది. అంటే ఈ విధంగా లైక్ ఫైనల్గా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 అనుసరించి టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయంటే ఒక దేశం వచ్చేసి ఫిన్లాండ్ అనేటువంటి దేశం, ఐర్లాండ్ అనేటువంటి దేశం, డెన్మార్క్ అనేటువంటి దేశం, కోస్టారికా అనేటువంటి దేశం, తర్వాత 5వ దేశంగా మనకి స్వీడన్ అనేటువంటి దేశం ఉంది. క్లియర్? సో ఇది ఇంపార్టెంట్. మరి ఫస్ట్ 5 చూసినప్పుడు లాస్ట్ 5 కూడా చూడాలి కదా. సో అవే మనం లాస్ట్ 5 కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ లైక్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం లాస్ట్లో లీస్ట్ కంట్రీ 147గా ఉంది అన్నట్టు. అంటే టోటల్గా 147 దేశాలకు సంబంధించినటువంటి నివేదిక ప్రిపేర్ చేసినప్పుడు 147లో ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉంది అన్నట్టు. సో అంటే లైక్ ప్రపంచంలోనే అత్యంత కష్టంలో ఉన్నటువంటి దేశం అన్నట్టు. నెక్స్ట్ 146లో సియరా లియోన్, అండ్ 145గా మలావి అనేటువంటి దేశం, 144లో జింబాబ్వే, అండ్ 143లో బోత్స్వానా అనేటువంటి ఒక దేశం అన్నట్టు. సో 147, 146, 145, 144, 143 సో ఈ ర్యాంకింగ్స్లో దేశాలు ఉన్నాయి. సో లీస్ట్ దేశాలు అన్నట్టు. సో ఇది మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇంకొక అంశం గురించి మనం మాట్లాడదాం. అదే నాసాకు సంబంధించినటువంటి అంశం. సో నాసా ఆర్టెమిస్ 2 అనేటువంటి మిషన్ని ఏప్రిల్ 1st లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో అది మనకి న్యూస్లో ఉంది. మరి ఈ ఆస్పెక్ట్లో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఆర్టెమిస్ అనేటువంటి మిషన్ ఏదైతే ఉందో సో అది దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇది చంద్రమండలం పైన, చంద్రుడి పైన పరిశోధన చేయడానికి ప్రారంభించినటువంటి మిషన్. ఎవరు లాంచ్ చేశారు? నాసా వాళ్ళు లాంచ్ చేశారు. సో ఈ మిషన్ ద్వారానే చంద్రుడి పైన పరిశోధన చేస్తుంటారు. మరి దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేయబోతున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో మరి ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా దీన్ని లాంచ్ చేస్తున్నారంటే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటి దాని ద్వారా లాంచ్ చేస్తూ ఉంటారు. ఇక దానితో పాటు ఈ ఆర్టెమిస్ 2 యొక్క మిషన్లో ఇంకొక అంశం ఏంటి అంటే ఇది 4 వ్యోమగాములను తీసుకెళ్ళబోతూ ఉంది. సో అదొక అడ్వాంచర్గా మనం చెప్పుకోవచ్చు. మరి గతంలో ఆర్టెమిస్ 2 ఉన్నప్పుడు గతంలో ఆర్టెమిస్ 1 ఉందంటే ఉంది అండి. సో ఆర్టెమిస్ 1 ఉంది. సో దానిని నవంబర్ 2022లో ప్రారంభించారు. ఇక మీదట ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఆర్టెమిస్ 3ని 4ని అలా లాంచ్ చేసేటువంటి ఆలోచనలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. మరి ఇలాంటి పరిశోధనలు భారతదేశం చేస్తుందా అంటే చేస్తుంది అండి. మరి భారతదేశం చేసేటువంటి మనకి ప్రయోగాలు మనం చూసుకుంటే చంద్రయాన్ అనేటువంటిది చేశారు. ఆల్రెడీ చంద్రయాన్ 1 చేశారు, చంద్రయాన్ 2 చేశారు, అదేవిధంగా చంద్రయాన్ 3 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అండ్ యాజ్ వెల్ యాజ్ చంద్రయాన్ 3 సో ఈ ప్రాజెక్టులను చేసుకురావడం జరిగింది అండి. సో ఆల్రెడీ మనం వీడియోలో సక్సెస్ అయ్యాం. ఇంకొక విశిష్టత ఏంటంటే భారతదేశానికి సంబంధించి సౌత్ పోల్ పైన మూన్కి సంబంధించి మూన్ యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినటువంటి
ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. ఏ దేశం? మన భారతదేశం. సో అది సక్సెస్ అయ్యాం అన్నట్టు. ఇక ఆ ఉద్దేశంతోనే మనం ఏ రోజైతే చంద్రమండలం పైన ల్యాండ్ అయ్యామో ఆ రోజు ఆగస్టు 23 అన్నట్టు. మన 23 పురస్కరించుకుని ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 23ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే దానికి గుర్తుగా నేషనల్ స్పేస్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు అంటే ఏదైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు వెన్ డు వి సెలబ్రేట్ నేషనల్ స్పేస్ డే అంటే ఆటోమేటిక్గా మనం చెప్పాల్సింది ఆగస్టు 23 అని చెప్పాలి. ఎందుకు అంటే ఆ రోజునే సౌత్ పోల్ పైన మన యొక్క చంద్రయానికి సంబంధించినటువంటి ల్యాండర్ కానీ రోవర్ కానీ అక్కడనే ల్యాండ్ అయింది కాబట్టి దట్ ఈస్ ద పాయింట్. సో ఆ పాయింట్నే తిరంగా పాయింట్ అన్నాం. సో ఎక్కడైతే చంద్రమండలానికి సంబంధించి చంద్రుడి పైన మన యొక్క ల్యాండర్ రోవర్ ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ని మనం ఏమన్నామంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ తిరంగా పాయింట్గా మనం చెప్తూ ఉంటాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, తిరంగా పాయింట్ అంటాం. ఇక దాని తర్వాత అంతకుముందు చంద్రయాన్ 2కి సంబంధించి కూడా ల్యాండ్ అవ్వడం జరిగింది. దాన్ని మాత్రము శివశక్తి పాయింట్ అని చెప్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ శివశక్తి. ఆ పాయింట్ని శివశక్తి అని పిలుస్తుంటాం. ఇవి మనం ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకా అదే అండి దానికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇంకొకటి చెప్తా ఉన్నారు, గతంలో మనకి 55 సంవత్సరాల క్రితము చంద్రుడి పైన ల్యాండ్ అయ్యాము అని అపోలో మిషన్ ద్వారా అపోలో 11 మిషన్ ద్వారా ల్యాండ్ అయ్యామని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తుంది. ఆ రోజున మనం తీసుకుంటే జూలై 20, 1969 సంవత్సరంలో అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రోనాట్. సో ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో హిజ్ నేమ్ వాజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేట ఆయన మొట్టమొదటిసారిగా చంద్రుడి పైన ల్యాండ్ అయ్యామని చెప్పారు. క్లియర్? సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నో హియర్. సో వీళ్ళే ఆర్టెమిస్ 2 ద్వారా చంద్రుడి పైకి వెళ్ళబోతున్నటువంటి వ్యామోగములు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం మనకు న్యూస్లో ఉంది ఇక్కడ. గోవా రాష్ట్రము మొట్టమొదటిసారిగా అన్నట్టు సో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ 2026ని తీసుకురాబోతుంది. సో గోవా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గోవా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ 2026ని తీసుకురాబోతుంది. మరి దేనికి సంబంధించింది అంటే గోవా రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చేటువంటి చట్టం అన్నట్టు. సో అడ్వకేట్స్ పైన ఎటువంటి దాడులు జరగకుండా, అదేవిధంగా అడ్వకేట్స్ సంబంధించి ఫాల్స్ ఇంప్లికేషన్స్ ఇవ్వకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకొస్తూనే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం ఇంకా తర్వాత మనం చూసుకుంటే ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది ఇక్కడ. లైక్ ఛత్తీస్గఢ్ క్యాబినెట్ క్లియర్స్ డ్రాఫ్ట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026 అని చెప్తూ ఉన్నాం. అంటే ఫైనల్గా ఛత్తీస్గఢ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఏదైతే ఉందో ఇది ఫోర్స్డ్ కన్వర్షన్స్ని స్టాప్ చేసే విధంగా బిల్లుని తీసుకొచ్చారు అన్నట్టు. అంటే ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రొహిబిట్ చేస్తూ వాళ్ళ కన్వర్షన్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ని ఫైల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక చట్టం అన్నట్టు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026. అయితే ఇక్కడ మనకు ఒక అంశం తెలుసుకోవాలి. ఏంటి అంటే మన భారత రాజ్యాంగంలో కొన్ని అధికారాలు ఉన్నాయి. అవి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి, ప్రాథమిక హక్కులలో ఉన్నాయి. అవి ఆర్టికల్ నెంబర్ 25 నుంచి 28 మధ్య. సో దాన్ని అనుసరించి ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ వారికి నచ్చినటువంటి రిలీజియన్ని నమ్మొచ్చు, ఫాలో అవ్వచ్చు. సో ఎనీ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ ఇండియా కెన్ ఫాలో ఎనీ టైప్ ఆఫ్ రిలీజియన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ఫ్యామిలీ బిలీఫ్. అంటే వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క ఆచారాలకు వేరేగా అంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే రిలీజియన్ పార్టిసిపేట్ చేస్తుంటారో ఫాలో అవుతుంటారో అది కాక ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రిలీజియన్ అయినా ఫాలో అవ్వచ్చు యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 25 నుంచి 28 మధ్య ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్. బట్ ఇక్కడ ఒక అంశం ఈ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి నచ్చిన రిలీజియన్ వారు ఫాలో అవ్వచ్చు. కానీ బట్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఫోర్స్డ్గా రిలీజియన్ని కన్వర్ట్ చేయడానికి వీలు లేదు. సో ఫోర్స్డ్ కన్వర్షన్ అనేటువంటిది క్రైమ్ అనేటువంటి ఉద్దేశంతో ఇది తీసుకొస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. సో ఛత్తీస్గఢ్ తీసుకొస్తుంది ఈ యొక్క బిల్. నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం. శైలేష్ కుమార్ విన్స్ గోల్డ్ అట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్. సో ఈ ఈవెంట్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. సో న్యూఢిల్లీలో జరిగినటువంటి వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో
మన భారతదేశానికి చెందినటువంటి శైలేష్ కుమార్ గారు గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇంకా దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. అది ముందుగా ఒక ఈవెంట్ చూద్దాం. సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అని జరిగింది. సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఇది ఒక అంతర్జాతీయ టెలిరంగానికి సంబంధించినటువంటి ఒక గ్యాదరింగ్. సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 సంబంధించి మరి ఎక్కడ జరిగింది అనేటువంటి ప్లేస్లోకి వెళ్తే స్పెయిన్ దేశంలో మనకు ఒక ప్లేస్ ఉంటుంది, బార్సిలోనా అనేటువంటి ప్లేస్. సో అక్కడ జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ వరకు క్లియర్. మరి ఇక్కడ మనకి మన ఇండియా తరపున ఇండియా నుంచి రిప్రజెంటేషన్గా C.DOT, దాన్ని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, C.DOT అని అంటాం. సో వి కాల్ ఇట్ as C.DOT, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అని అంటాం. సో వీరు పాల్గొనటమే కాదు, ఒక కొత్త టెక్నాలజీని ప్రపంచ దేశాలకి తెలియజేశారు. ఆ టెక్నాలజీ పేరే ఫ్రాడ్ ప్రో అనేటువంటి టెక్నాలజీ. క్లియర్. సో ఇది ఫ్రాడ్ ప్రో అనేటువంటి టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని సో ఆన్లైన్లో ఏదైతే మనకి ఫ్రాడ్ జరుగుతూ ఉంటుందో, టెలికాం రంగానికి సంబంధించి ఏదైతే ఫ్రాడ్ జరుగుతూ ఉందో సో దాన్ని నిర్మూలిస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇక్కడ. లైక్ ఇటీవల క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్రాడ్ ప్రో అనేటువంటి టెక్నాలజీని ఏ సంస్థ ప్రారంభించింది అనవచ్చు. సో C.DOT అనేటువంటి సంస్థ, సెంటర్ ఫర్ మనకి డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ వాళ్ళు ప్రారంభించారు. నెక్స్ట్ వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ దేశంలో జరిగింది. సో ఇవి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకా తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ చైనా ఇండియాకి సంబంధించి ఒక ఆస్పెక్ట్స్లో ఒక న్యూస్ ఉంది. ఏంటి అంటే మన భారతదేశము కాటన్ ఉత్పత్తిలో, సో పత్తి ఉత్పత్తిలో అంటే పత్తికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో భారతదేశం ఈ రోజున ఫస్ట్ ప్లేస్లో ఉంది. గతంలో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉండగా ఈ రోజున ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వచ్చారండి? హూ హ్యాస్ కేమ్ ఇన్ టు ద ఫస్ట్ ప్లేస్? ఇండియా వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. క్లియర్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. లైక్ ఇండియా హ్యాస్ ఓవర్టేకెన్ చైనా టు బికమ్ ఏ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాటన్ ప్రొడక్ట్స్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 2025. సో అమెరికాకు కాటన్ ఎక్స్పోర్ట్స్ చేసినటువంటి ర్యాంకింగ్స్లో మన ఇండియా అనేటువంటిది చైనాని ఓవర్కమ్ చేసి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. సో అదొక అంశం. అకార్డింగ్ టు గ్లోబల్ కాటన్ మార్కెట్ అనాలిసిస్ బై ద US Department of Agriculture, India shipped around 0.6 million tons of cotton based products such as apparels and home textiles to USA, slightly ahead of China, which exported about 0.5 million tons during the year. So as simple. ఏం లేదండి. సో ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కాటన్ ఎక్స్పోర్ట్స్ చేసింది. దాని యొక్క క్వాంటిటీ ఎంత అంటే 0.6 మిలియన్ టన్స్ అంటాం. 0.6 టన్స్. అదేవిధంగా సేమ్ ఇదే యూఎస్ఏకి చైనా దేశం కూడా ఎక్స్పోర్ట్స్ చేసింది. దాది ఎంత అంటే 0.5 మెట్రిక్ టన్స్ మేర ఎక్స్పోర్ట్ చేసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత నేను స్టాటిక్ రెలవెంట్లో ఉన్న జీకన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాటన్ న్యూస్లో ఉంది కాబట్టి సాధారణంగా కొన్ని అంశాలు మాట్లాడతాను. కాటన్ అనేటువంటిది ఏ మృత్తికలలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారో, సో కాటన్ అనేటువంటి పంట ఏదైతే ఉందో ఏ ప్రాంతాల్లో ఏ మృత్తికలలో సాగు చేస్తారు అన్నప్పుడు వీ హ్యావ్ టు బ్లైండ్లీ సే దట్ ఈస్ బ్లాక్ సాయిల్ అంటాం. ఆ బ్లాక్ సాయిల్ని బ్లాక్ కాటన్ సాయిల్ అని పిలవచ్చు, లేదా దానినే మనం రెగర్ సాయిల్ అని పిలవచ్చు అండి. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రెగర్ సాయిల్. తెలుగులో దాన్ని ఏమంటామంటే బ్లాక్ కాటన్ సాయిల్ని నల్లరేగడి భూమి అని పిలుస్తూ ఉంటాం. తెలుగులో నల్లరేగడి భూమి అంటాం. ఇట్ వాజ్ అ బ్లాక్ కాటన్ సాయిల్. సో ఈ సాయిల్లో సాధారణంగా పత్తి అనేటువంటిది పండిస్తూ ఉంటాం. క్లియర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనం చెప్పాలి అంటే ఈ కాటన్ అనేటువంటిది ఎక్కడైతే మనం పండిస్తున్నాం చూసారో భారతదేశంలో ఏ ప్రాంతంలో కాటన్ మనం అత్యధికంగా పండిస్తున్నాము అంటే అది వచ్చేసి ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఈ బెల్ట్ అంతా కూడా డెక్కన్ ప్లాట్యూ అని అంటాం. సో డెక్కన్ ప్లాట్యూ లేదా దాన్నే డెక్కన్ ట్రాప్ అని పిలుస్తాం. సో ఈ ప్రాంతాలు ఎక్కువగా కాటన్ మనం పండిస్తూ ఉంటాం. మరి రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే కాటన్ ఎక్కువగా పండించేటువంటిది మనం చూసుకుంటే ఎక్కువగా గుజరాత్లో పండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు.
సో కాటన్ ఎక్కువగా గుజరాత్లో, మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తూ ఉంటాం. అంటే కేవలం ఈ ప్రాంతాల్లోనే పండిస్తారంటే కాదండి, ఇంకా అడిషనల్ ఏరియాస్ ఉన్నాయి. లైక్ ఆంధ్రాలో పండిస్తూ ఉన్నారు, తెలంగాణలో కూడా కాటన్ పండిస్తూ ఉన్నారు. క్లియర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కాటన్కి సంబంధించి. ఇంకా దానికి సంబంధించి ఇక్కడ ర్యాంకింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇండియా ఏదైతే ఉందో, సో మన భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉండగా, సెకండ్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో ప్రొడక్షన్ లెవెల్స్లో, ఇదంతా కూడా ప్రొడక్షన్ లెవెల్స్లో థర్డ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, అండ్ బ్రెజిల్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ కాటన్కి సంబంధించి యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేసే దానిలో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉండగా, అదేవిధంగా ఉత్పత్తిలో కూడా భారతదేశం ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. లైక్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ చైనా ఉంది, దాని తర్వాత యూఎస్ఏ ఉంది, బ్రెజిల్ ఉంది. మరి రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కాటన్ ఉత్పత్తిలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఫోర్త్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాటన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి దేశం భారతదేశం. కాటన్ ఉత్పత్తిలో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ. క్లియర్. సో ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది, యుఎన్ఎస్సికి సంబంధించి. సో అదే చూస్తే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటాం. దీన్నే మనకి అంతర్జాతీయ భద్రతా మండలి అని అంటాం. సో అంతర్జాతీయ భద్రతా మండలి ఏదైతే ఉందో, సో అంతర్జాతీయ భద్రతా మండలిలో ఒక రెజల్యూషన్ని పెట్టారు, దాన్ని ఒక తీర్మానం అంటాం, తీర్మానాన్ని పెట్టారు. సో ఆ తీర్మానానికి సంబంధించి మనం తీసుకున్న తీర్మానం ఏంటి అంటే ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా. అండ్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, లైక్ ఇరాన్ అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం, ఈ మూడు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, ఇటీవల జరుగుతూ ఉంది. మన అంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో యుద్ధం జరుగుతూ ఉంటే, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే, ఇక్కడ యుద్ధంలో యుఎస్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఇరాన్ అనేటువంటి దేశం ఏం చేస్తుంది అంటే ఏ ప్రాంతాలు అయితే యుఎస్ఏకి, ఐఎస్కి, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీ బేసిస్ అనేటువంటివి ఇరాన్ చుట్టూ ఉన్నాయో ఆ ప్రాంతాలపైన ఇరాన్ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఈ రెండు దేశాలు ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ దేశం ఏం చేస్తుంది, వీళ్ళకి సంబంధించిన సైనిక స్థావరాలు ఏవైతున్నాయో వాటిపైన కూడా ఏకకాలంలో దాడులు చేస్తూ ఉంది. సో ఆ ఆస్పెక్ట్స్లో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇరాన్ దేశమో మిగిలినటువంటి దేశాలపైన అంటే గల్ఫ్ దేశాలపైన అటాక్స్ చేస్తుంది, దాన్ని తక్షణమే ఆపాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తీర్మానం పెట్టగా దానికి ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. సో అది మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. బట్ కాకపోతే ఈ యొక్క రెజల్యూషన్లో, తీర్మానంలో చైనా అదేవిధంగా రష్యా దేశాలు ఓట్ వేయలేదు. సో అది మనకి ఇది న్యూస్లో అంశం. సో దీనిలో మనకి తీసుకుంటే అసలు తీర్మానాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? లైక్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇరాన్కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఇరాన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో గల్ఫ్ దేశాలపైన అటాక్ చేయకుండా ఉండే విధంగా తీర్మానాన్ని ప్రపోజ్ చేసినటువంటి దేశం వచ్చేసి బహ్రెయిన్ అనేటువంటి దేశం. ఇట్ వాజ్ దేశం. సో ఈ దేశము ఆ యొక్క తీర్మానాన్ని ప్రపోజ్ చేయగా దానితో పాటు అడిషనల్గా 135 కంట్రీలు ఆ యొక్క తీర్మానాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అవి ఒకటి ఆస్ట్రేలియా కావచ్చు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ఏ అండ్ యూకే ఇంక్లూడింగ్ బహ్రెయిన్, ఇవి సపోర్ట్ చేసినాయి. దాంతోపాటు ఇండియా కూడా సపోర్ట్ చేసింది. ఇది అంశంగా మనకు అనిపిస్తూ ఉంది. సో మరి ఎవరిపైన అటాక్ చేస్తున్నారు? ఇరాన్ దేశానికి చెందినటువంటి వారు ఏ దేశాలపైన అటాక్ చేస్తున్నారంటే, అంటే దేశాలపైన కాదు, ఆర్మ్డ్ బేసిస్ పైన అటాక్ చేస్తున్నారు. అవి బహ్రెయిన్లో ఉన్నటువంటివి, అంటే లైక్ యుఎస్ఏకి, అదేవిధంగా మనకి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఆర్మీ బేస్లు ఏవైతున్నాయో దానిపైన అటాక్ చేస్తున్నారు. లైక్ బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, జోర్డన్ కావచ్చు. క్లియర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఆస్పెక్ట్లోనే ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఈ దేశాలన్నీ కూడా ఒక జలసంధికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు. లైక్ దాన్నే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని మనం పిలుస్తూ ఉంటాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో దీనికి ఇంచుమించుగా సరిహద్దులుగా ఉన్నటువంటి దేశాలు. సో వీరి దేశాల్లోనే సైనిక స్థావరాలు ఉన్నాయి. సైనిక స్థావరాలు యుఎస్ఏకి చెందినటువంటి స్థావరాలు ఉన్నాయి. సో వాటిపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటిది, దాని గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడాల్సి వస్తే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి దాదాపుగా 20%
చూడవచ్చు ఇక్కడ దాదాపుగా 20% ప్రపంచంలో ఉన్న ఆయిల్ అనేటువంటిది రవాణా జరుగుతుంది. సో దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ అనేటువంటిది ఇక్కడ నుంచి దాదాపుగా 20% రవాణా జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద పాయింట్. సో దాన్ని 1/5 ఆఫ్ వరల్డ్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్గా మనం చెప్పవచ్చు అండి. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటిది ఏ ప్రాంతాలని ఏ గల్ఫ్లను విడగొడుతుంది అంటే, ఒకటి ఐ కెన్ సే ఇట్ యాజ్ అ పర్షియన్ గల్ఫ్ అని అంటాం, పర్షియన్ గల్ఫ్. అదేవిధంగా ఒమాన్ గల్ఫ్. సో ఒమాన్ గల్ఫ్ కానీ పర్షియన్ గల్ఫ్ కానీ ఏదైతే ఉందో, సో ఈ ప్రాంతాల మధ్య ఈ ప్రాంతాలని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటిది విభజన చేస్తుంది. మరి దీని ఇంచుమించుగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యొక్క వెడల్పు మనం తీసుకుంటే 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ద మోర్ యాక్యురేట్గా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ చూసుకుంటే దాని యొక్క విడ్త్ వచ్చేసి 3 కిలోమీటర్స్ పైగా ఉంటుంది. క్లియర్? సో ఇది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి సంబంధించిన ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇది రెజల్యూషన్ సంబంధించి ఇక్కడ వీరందరూ కూడా ఈ రెజల్యూషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, తీర్మానం చేస్తూ ఉన్నారు. ఇది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఇంకొక అంశం మనకి, లైక్ ఇండియా builds ఫస్ట్ అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోనే మొట్టమొదటి మేధో సంపత్తితో షిప్ను ఉత్పత్తి చేసేటువంటి ఒక కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. సో ఆంధ్రాలో ప్లేస్ మనం చూసుకుంటే నెల్లూరు డిస్టిక్లో, లైక్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ఏవైతే ఉందో అక్కడ దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాన్ని నిర్మించేది కూడా ముంబైకి చెందినటువంటి ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని దాన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, నిర్మించబోతున్నారు. సో అది అంశం. సో ఇక్కడనే లైక్ వీళ్ళు ఈ ముంబై చెందినటువంటి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే అన్మాన్డ్ సర్ఫేస్ వెసల్స్ని, దాన్ని USVS అని అంటాం. అన్మాన్డ్ అంటే మనిషి లేనటువంటిది. సో మనిషి యొక్క అవసరం లేకుండానే ఇక సముద్రం ఉపరితలంపై ప్రయాణించేటువంటి ఒక షిప్లను తయారు చేయబోతూ ఉన్నారు. క్లియర్? సో ఇది వీళ్ళు చేస్తారు అంట. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వ్యవస్థతో రన్ అవుతూ ఉంటాయి. ఇంకా అవే కాదు, ఇంకా కొన్ని లైక్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, సో నీటి లోపల ప్రయాణించేటువంటి వెహికల్స్ని కూడా ఉత్పత్తి చేయబోతున్నారు. దాంతోపాటు ఇంటెలిజెంట్ నావిగేషన్ సిస్టమ్స్ అండి, ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఏ టెక్నాలజీ ఉపయోగించి రన్ అయ్యేటువంటి నావిగేషన్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు. దాంతోపాటు సముద్రంలో చేంజెస్ని తెలుసుకోవడానికి, అలజడులు తెలుసుకోవడానికి మ్యారిటైమ్ సెన్సర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా దాంతోపాటు సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంటే లీక్ ప్రూఫ్గా ఉండే విధంగా, హ్యాక్ ప్రూఫ్గా ఉండేటువంటి సెక్యూర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి 29 ఎకరాల ల్యాండ్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇది ఆ సంస్థకి లీజ్కి ఇచ్చారు. సో ఇక్కడనే ఫైనల్గా నెల్లూరులో మనకి ఏ టెక్నాలజీ ఉపయోగించి షిప్లను ఉత్పత్తి చేయబోతున్నారు. మరి ఇలా కేవలం ప్రస్తుతం నెల్లూరులోనే కాకుండా భారతదేశంలో ఇంకెక్కడైనా షిప్లను ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. లైక్ మనకి ఏపీకి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నాయి, విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంది. దాంతోపాటు కేరళకి సంబంధించి కొచ్చిన్లో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి ముంబై ఏదైతే ఉందో, సో ముంబైలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది ఉంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి కోల్కతా నగరంలో, కోల్కతా తీరంలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటివి మన భారతదేశంలో ఉండటం జరిగింది. సో దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. ఇంకా ఫర్దర్గా మనం చూసుకోవాల్సినటువంటి అంశం మనం తీసుకుంటే, అస్సాంస్ GI ట్యాగ్డ్ జోహా రైస్ ఎక్స్పోర్టెడ్ టు UK అండ్ ఇటలీ అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అంటే సింపుల్గా అస్సాం రాష్ట్రంలో ఒక రైస్ను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఆ రైస్ పేరు జోహా అనేటువంటి రైస్. వీ కెన్ కాల్ ఇట్ యాస్ జోహా అనేటువంటి రైస్. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో రైస్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది. కర్నూలు సోనా మసూరి అని, HMT రైస్ అని, 20-20-67, సో 20-67-7 అనేటువంటి ఒక రకం. సో ఈ విధంగా రకరకాల రైస్లు ఉన్నాయి. సో అలా అస్సాం రాష్ట్రంలో జోహా అనేటువంటి రైస్ని స్థానికులు పండిస్తూ ఉంటారు. సో ఆ రైస్ని UKకి, ఇటలీకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం.
మరి ఇలా ఈ రైస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు అపేడా, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో అపేడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో లైక్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపేడా అని అంటాం. సో అది ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో వీరు సంయుక్తంతో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నో హియర్. మరి ఇక్కడ జిఐ ట్యాగ్ వచ్చింది అన్నాం. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటాం. దాన్నే భౌగోళిక సూచికలు. సో భౌగోళిక సూచిక అనేటువంటి దాన్ని జిఐ ట్యాగ్. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అంటాం. మరి ఏ చట్టం అనుసరించి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇస్తున్నారు అంటే ఆ చట్టము పేరే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999 అనుసరించి ఈ చట్టం అనుసరించి జిఐ ట్యాగ్స్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్కు జిఐ ట్యాగ్ అనేటువంటిది వస్తే అది ఎంతకాలం మనకి వ్యాలిడిటీలో ఉంటుంది అంటే 10 ఇయర్స్లో ఉంటుంది. 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒక ప్రోడక్ట్కు జిఐ ట్యాగ్ వస్తే అది 10 సంవత్సరాల వరకు కూడా దానికి ట్రేడ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. మరి ఒకవేళ ఒక ప్రోడక్ట్కు జిఐ ట్యాగ్ వస్తే పరిస్థితి ఏంటి అంటే ఆ పంటను ఆ ప్రోడక్ట్ను జిఐ ట్యాగ్ పొందినటువంటి వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఉత్పత్తి చేయడానికి లేదు 10 సంవత్సరాల కాలం వరకు. మరి 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు అగైన్. సో రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ జిఐ ట్యాగ్ సంబంధించిన ఇండికేషన్ ఇస్తూ ఉంటారు. క్లియర్. సో ఇది మనకి సంబంధించినటువంటి అంశం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా జిఐ ట్యాగ్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుంటే టోటల్గా 18 ప్రోడక్ట్స్కు జిఐ ట్యాగ్స్ వచ్చినాయి. ఒకటి నిర్మల్ పెయింట్స్కి కానీ, నిర్మల్ ఫర్నిచర్కి కానీ, నిర్మల్ టాయ్స్కి కానీ, నెక్స్ట్ పోచంపల్లి ఇక్కత్కి కానీ, పోచంపల్లిలో ఉన్న ఇక్కత్ లోగోకి కానీ, చార్మినార్ దగ్గర ఉన్న లాక్ బ్యాంగిల్స్కి కానీ, అండ్ ఫిలిగ్రీ. సో మనకి సిల్వర్ ఫిలిగ్రీ అని ఉంటాం అది కానీ, పెంబుర్తి బెల్ మెటల్ కానీ, తాండూరి కందిపప్పు తాండూరి దాల్ కానీ. సో ఇలా టోటల్గా 18 ప్రోడక్ట్స్కు తెలంగాణ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్స్ అనేటువంటి వచ్చి ఉన్నాయి. క్లియర్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు నో. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. సో కాబట్టి సో మరిన్ని అంశాలను నెక్స్ట్ వీడియో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్.